తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో సోమవారం వార్డు ఇన్ఛార్జ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో అభ్యర్థి పోతురాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తూప్రాన్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని గడప గడపకు వెళ్లి ఓటర్లకు వివరించారు. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని ఓటర్లకు చెప్పడం ఇక్కడ విస్మయాన్ని కలిగిస్తోంది. అభ్యర్థి పోతురాజు రచన ధనరాజ్ కు మద్దతుగా తూప్రాన్ మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణలు వార్డు ఇన్ఛార్జ్ ఆంజనేయులు గౌడ్ తో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, వార్డు ఓటర్లు గగ్గోలు పెట్టడం ఇక్కడి విస్మయాన్ని కలిగించే అంశంగా మారింది. కల్లబుల్లి హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఓటర్లకు కరాఖండిగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలకు తోట్లు పొడిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేయమని ఓటర్లు చెప్పడం కోసం ఇక్కడ కొసమెరుపు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టిందనే విషయాన్ని నాయకులు రవీందర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, హరికృష్ణ, ఆంజనేయులు గౌడ్లు ఓటర్లకు గుర్తు చేశారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, తూప్రాన్ మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్ యాదవ్, పీఎస్సీఎస్ మాజీ డైరెక్టర్ రమేష్, వార్డు అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు కొండలరెడ్డి, వేణు, గడ్డం శేఖర్, కృష్ణ, జయరాములు, లక్ష్మణ్, పరమేష్ గౌడ్, మహిళలు, యువకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరండి? నక్కల గుంపు. ఊసర వెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయి వాళ్ళని చూసి. నర్సారెడ్డి గారు ఊసర వెల్లుల దండ గుచ్చుకొని మెడలేసుకొని తిరుగుతున్నాడు. ఊసర వెల్లు అంటే తెలుసు కదా, ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో అయి ఇలా వాళ్ళకే అభ్యర్థుల టికెట్లు ఇచ్చిన పరిస్థితి. మరి ఆ అభ్యర్థి ఇవాళ నేను దిగిపోయిన మార్చి 6వ తారీఖు 2024లో నేను నాకు పదవి దిగిపోతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రజల మీద అడ్డగోలుగా ఇంటి పన్నులు పెంచి ఆ డబ్బులు వసూలు చేసుకొని ఆ డబ్బులు కూడా 99,000, 99,000, 99,000, 99,000 ఇలా ఒక 100-200 తీసుకొని అట్లాంటి బిల్లులు వసూలు చేసుకొని ఆ డబ్బులు డ్రా చేసుకొని అభివృద్ధి చేయకుండా మనం కట్టిన పన్నుల డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు అదే డబ్బుల మూటలు తీసుకొని తూప్రాన్లో 16 వార్డుల్లో డబ్బులు ఇచ్చి ప్రజలను బెదిరించి ఓట్లు కొందామని నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. డబ్బులు తీసుకోండి, అవి మన డబ్బులే, మీరు ఇంటి పన్నులు కట్టిన మీ డబ్బులే, అవి అన్ని డబ్బులు తీసుకొని తప్పకుండా కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకొని అందరు కారు గుర్తుకేసి తూప్రాన్ అభివృద్ధికి పాటుపడాలి. మున్సిపాలిటీలోని 14వ వార్డులో మరి కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ పోతరాజు రచన ధనరాజ్ గారిని మరి ఈ 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఇక్కడ మేము 4-5 రోజుల నుంచి ఇంటింటి ప్రచారము చేయడం జరుగుతున్నది. మరి ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరిని అడిగినా, ఏ అమ్మని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ తమ్ముడిని అడిగినా మరి ఏమంటారంటే మరి ధనరాజ్ గారు మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, కష్టమైన సుఖమైన ఏదైనా కానీ ఫోన్ చేస్తే మా ముంగట ఉంటాడు, మాకు ఇప్పటికి కూడా చాలా సహాయాలు చేశాడు. మరి అంతేకాకుండా మరి ఇక్కడ తూప్రాన్ మున్సిపాలిటీలో ఏదైతే తెలంగాణలో ఎక్కడైతే అభివృద్ధి ఏడా జరిగిందో మరి తూప్రాన్ మున్సిపాలిటీలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందని చెప్పి కూడా ఓటర్లు చెప్పడం. ఏదో చేస్తాడు, ఏమో చేస్తాడు, మరి 2,000 ఉన్నది 4,000 చేస్తాడు, 4,000 ఉన్నది 6,000 చేస్తాడు, మరి కళ్యాణ లక్ష్మి బదులు తులం బంగారం ఇస్తామని చెప్పి ఈ కల్లబొల్లి హామీలు చెప్పిండు, రైతు బంధు వేస్తామన్నాడు, ఏవేవో చెప్పి మరి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తుకు మేము అసలు ఓటేయము, వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చి ఓటు అడుగుతారని చెప్పి వాళ్ళు ఓటర్లు ఆ పార్టీ నాయకులను నిలదీసిన సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందుకే మనం కూడా ఓటర్లుగా మన వివేకంతో ఆలోచన చేయాలి. మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి రచనా ధనరాజ్ గారిని మనము ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ మనము అభివృద్ధిని చేసుకోవాలి. ఒక 2 ఏళ్ళు ఆగితే సరిపోతుంది, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు, హరీష్ రావు గారే మినిస్టర్ అవుతాడు. ఇక్కడ గత 10 ఏళ్లలో ఏం జరిగిందో అభివృద్ధి